చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హనుమంతుడు రాముణ్ణి కలిసిన విజయ దినంగా, ఆంజనేయ స్వామివారి జన్మదినంగా ఉత్తరాదిన భక్తులందరూ కూడా హనుమత్ జయంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 2వ తేదీన గురువారం రోజున భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. హనుమత్ జయంతిని కూడా ఏప్రిల్ 2వ తేదీనే పౌర్ణమి రోజునే మనందరం కూడా ఎంతో వేడుకగా జరుపుకోవాలి. ముఖ్యంగా హనుమత్ జయంతిని భారతదేశంలో 2 ప్రధాన సమయాల్లో జరుపుకుంటూ ఉంటారు భక్తులు. ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుని జన్మదినముగా జరుపుకోగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజున స్వామివారి జన్మోత్సవాన్ని వేడుకగా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. 2026 ఏప్రిల్ 2వ తేదీ వైశాఖ బహుళ దశమి. ఈ 2 రోజులు కూడా హనుమంతుడికి అత్యంత పవిత్రమైన రోజులు. భక్తులు ఈ కాలంలో 41 రోజుల పాటు దీక్ష చేస్తూ ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. 41 రోజుల పాటు చేసే దానిని హనుమాన్ దీక్ష అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. చందనపు కలర్ అంగిని ధరించి, తెలుపు లుంగిని ధరించి, నుదుటున సింధూరం ధరించి, మెడలో హనుమాన్ మాలను ధరించి ఉదయం సాయంకాలం వేళల్లో స్నానాదికాలు చేస్తూ ఆంజనేయ స్వామికి భక్తితో పూజలు జరుపుకుంటూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా భక్తులు హనుమాన్ దీక్షను తీసుకొని ఆంజనేయ స్వామిని భక్తితో కొలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 108, 41, 21, 11 రోజులు ఇలా హనుమాన్ దీక్షను తీసుకొని అత్యంత పవిత్రంగా దీక్షను చేస్తూ ఆంజనేయుడి ఆశీస్సులను పొందుతారు. ప్రతి ఒక్కరిని జై హనుమాన్ అంటూ పలకరిస్తూ, ఒంటిపూట భోజనం చేస్తూ, కటిక నేలపై నిద్రిస్తూ, కాళ్లకు చెప్పులు లేకుండా ఎంతో భక్తితో నియమనిష్టలతో హనుమాన్ దీక్షామాలను స్వీకరించి నియమనిష్టలు పాటిస్తూ దీక్షా కాలమంతా కూడా ఆ భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటారు. దగ్గరలోని హనుమాన్ దేవాలయాలకు వెళ్ళి ఉదయం సాయంకాలం వేళల్లో ప్రదక్షిణాలు చేసి భక్తితో ఆంజనేయ స్వామివారి దండకాన్ని, హనుమాన్ దీక్షను స్వీకరించే సమయంలో గురువులు వారికి ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ 108 సార్లు జపమాలతో ఆ మంత్రాన్ని భక్తితో పఠిస్తూ ఆంజనేయ స్వామికి పూజలు జరుపుకుంటూ ఉంటారు. జపం జరిపిన అనంతరం హనుమాన్ చాలీసాను పఠించి హనుమాన్ దండకాన్ని కూడా అంతే భక్తితో పఠిస్తూ ఉంటారు. సాయంకాలం వేళల్లో భక్తులందరూ ఒకే దగ్గర చేరి రామనామ సంకీర్తనలు ఆలపిస్తూ స్వామివారిని వేడుకుంటూ ఉంటారు. అత్యంత నియమనిష్టలతో ఈ దీక్షా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా హనుమత్ జయంతి పండుగకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున హనుమంతుణ్ణి భక్తితో పూజించాలి భక్తులందరూ కూడా. కలియుగంలో ఆంజనేయ స్వామి ఇప్పటికీ కూడా అమరత్వం కలిగే ఉంటాడని మనందరం నమ్మాలి. పురాణాలు కూడా అవే చెబుతున్నాయి. చిరంజీవిగా ఆంజనేయ స్వామి ఎప్పటికీ కూడా ఈ కలియుగాంతం బతికే ఉంటాడు. అందుకే ప్రతి ఒక్కరం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వేళల్లో కష్ట సమయాలలో ఆంజనేయ స్వామిని వేడుకోవాలి. ఎందుకు అంటే ఆయన చిరంజీవుడు కాబట్టి. ఆయనకు మరణం లేదు. ఎప్పుడూ కూడా చిరంజీవిగా ఎప్పుడూ బతికి ఉండే ఆంజనేయ స్వామిని కొలిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల భక్తుల యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. హనుమత్ జయంతి రోజున అనేక పరిహారాలను కూడా పాటించాలి. హనుమత్ జయంతి ఎప్పుడు, ఆ సమయం, ఎలా పూజించాలి అంటే 2026 సంవత్సరంలో హనుమత్ జయంతి పండుగను ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున భక్తులందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి. మీకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి భక్తితో అతి బలవంతుడైన రామబంటుకు సింధూరాన్ని సమర్పించాలి. ఈ రోజు కనుక ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. సింధూరం అంటే ఆంజనేయ స్వామికి మహాప్రీతి. సింధూరం సమర్పించడంతో పాటు ఆలయంలోని
శ్రీ సీతారామచంద్రులను భక్తితో పూజించాలి. ఎర్రచందనం, అక్షింతలు, ఎర్రటి పూలు, ధూపదీపాలు, చందనం కలరు, తెలుపు కలరు ఉన్నటువంటి బట్టలను, వస్త్రాలను, పలు రకాల పండ్లను హనుమంతుడికి భక్తితో సమర్పించాలి. హనుమత్ జయంతి వేళ భక్తులందరూ హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత కర్పూర హారతిని ఇచ్చి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టాలి. ఆంజనేయ స్వామివారి ప్రత్యేక అనుగ్రహం కోసం భక్తులందరూ ఈ మంత్రాన్ని భక్తితో పఠించాలి. ఓం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే ఈ 2 మంత్రాలను భక్తితో జపించాలి. ఎన్నిసార్లు జపించాలి అంటే వీలైనన్ని సార్లు 11, 21, 108 ఇలా మీకు వీలైనన్ని సార్లు భక్తితో ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే ఈ 2 మంత్రాలను భక్తితో స్మరిస్తే చాలు. ఆంజనేయ స్వామి మీ వెన్నంటే ఉండి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చుతాడు. హనుమాన్ జయంతి రోజున ఉదయం నుండి ఆ స్వామివారికి ఉపవాసాన్ని పాటిస్తూ రాత్రి సమయంలో భోజనం చేసి కటిక నేలపైనే నిద్రించాలి. నిద్రించే ముందు కూడా ఇప్పుడు చెప్పిన మంత్రాలను పఠిస్తూ భక్తితో ఆంజనేయ స్వామిని వేడుకోవాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి, వడలను సమర్పించాలి, శనిగలను సమర్పించాలి. అరటి పండ్లు కూడా చాలా ఇష్టం. ఒక్క వడ ప్రసాదంగా పెట్టి భక్తితో ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే చాలు, మీ కష్టాలన్నీ కూడా కడతీరుస్తాడు. హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లం తినిపించడం వల్ల శుభం కలుగుతుంది. వానరాలకు బెల్లాన్ని, పుట్నాలను ప్రసాదంగా నివేదించండి, మీకంతా శుభమే జరుగుతుంది. దానాలు చేయడం కూడా చాలా మంచిది. ఈ దానాలు చేయడం వల్ల మన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతతమైన జీవితం లభిస్తుంది. హనుమంతుడికి సింధూరం అర్చించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది కుటుంబంలో. పవిత్రమైన ఈ రోజున మాంసం, మద్యం, పొగ త్రాగడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎర్రటి పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి అర్చన చేయడం వల్ల శుభం కలుగుతుంది. హనుమత్ జయంతి రోజున మనందరం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. హనుమంతుని జీవితమంతా కూడా శ్రీరాముని సేవకే అంకితమైంది. ఆయనకు శక్తి, జ్ఞానం, విజయాలు కేవలం సాధనలు మాత్రమే. భగవంతునికి సేవ చేయడమే ఆయన ప్రాథమిక లక్ష్యం కూడా. ఆయన తన బలాన్ని ఎప్పుడూ కూడా అహంకారంతో ప్రదర్శించలేదు. కానీ ప్రతి పనిలో వినయానికి, అంకిత భావానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన త్యాగం, సేవ, ఆదర్శాల కారణంగానే ఈ విశ్వంలో నేటికి నిలిచే ఉన్నాడు, బతికే ఉన్నాడు ఆంజనేయుడు. అందుకే ఆంజనేయ స్వామిని కేవలం బలానికి ప్రతీకగా మాత్రమే కాకుండా ఒక ఆదర్శ భక్తుడిగా మనందరం పూజించాలి. హనుమత్ జయంతి రోజున రామభంటును భక్తితో పూజించి సకల శుభాలను పొందుతాం.